సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. తండ్రి జీవాధిపతి ప్రభువా, మా తలంపు రాకమునిపే మమ్మల్ని ఎరుగున్న దేవుడు వందనాలు స్తోత్రాలు. ఈ దినం ప్రభా జరగనున్న కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇది యెహోవా వలన ఏర్పరచబడిన దినం. దీని యందు మేము అందరం ఉత్సాహించి సంతోషించే భాగ్యం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, మరి మా ప్రియులు నా తండ్రి ప్రభా దూర ప్రాంతాల నుంచి రానయ్యున్నారు. సకాలంలో రావడానికి తొందరలో వారికి మార్గం తెరమని నేను బ్రతిమలాడుతున్నాను తండ్రి, వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో తండ్రి ఎంతోమంది ఆయా ప్రాంతాల నుండి ప్రభా నా తండ్రి మరి ఆత్మీయ బిడలు ప్రభా నా తండ్రి మరి ప్రభా రక్త సంబంధులు అనేక మంది వచ్చి ఉన్నారు. వారిని బట్టి వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా ఈ యొక్క వివాహ సందర్భంగా నా తండ్రి మరి మేము ప్రారంభిస్తుండగా నాయన మరి దైవజనులు మరి బ్రదర్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మేమందరం ప్రభు ఏకేపించి ప్రభు నా తండ్రి ఇది నీ వలన కలిగిన కార్యమని మేమందరం సంతోషించే భాగ్యం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. వచ్చిన ప్రతి సహోదరుడిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకా రానన్న వారు మార్గ మధ్యలో ఉంటుండగా త్వరలో తోడుకొని రండి ప్రతి వారు ప్రభా నాయన. మరి ముఖ్యంగా నా తండ్రి నీవు అలనాడు వివాహముకు మొట్టమొదటిగా ప్రభా కానాను విందులో ప్రభా కానాను యొక్క వివాహానికి పిలువబడినావు. అటు రీతిగా ప్రభా ఈ యొక్క ప్రభా నా తండ్రి ఎంగేజ్మెంట్లో అనేక మంది వచ్చి ఉండగా ఈ దినం మొదలుకొని వివాహం జరిగేంతవరకును ప్రభా వధువరులను ఆశీర్వదించి కృప చూపించమని వచ్చిన వారిని బట్టి వందనాలు స్తోత్రాలు. జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు తోడునీడుగా ఉండి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. వల్లపల్లి వంశీ అలాగే రీతికా శర్మ ప్రభా దయాల్ దాల్చంద్ శర్మ గారు అనే వారి కుటుంబానికి చెందిన ప్రియబిడ్డ రీతికా శర్మను బట్టి కూడా నీకు వందనాలు. ఈ వధూవరులను నీ యొక్క ఉద్దేశం మేరకు నేటి దినములో నిశ్చితార్థ కార్యక్రమం బట్టి ప్రభు వారిని వివాహం కొరకు సిద్ధపరచబడనై ఉంటుండగా వారందరిని బట్టి నీకు వందనాలు. ఇరుపక్షాలు నా కుటుంబాలు బట్టి నీకు వందనాలు. ఈ సందర్భంలో ఈ శుభ సందర్భంలో రాగలిగిన ప్రముఖులు, ప్రియులు, ఆత్మీయులు, బంధువులు, రక్త సంబంధులు అందరిని బట్టి నీకు వందనాలు. మా సమయం దీవెనకరంగా చేయండి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. శతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మానవాళికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మానవాళికి నీ వందనలో స్థిరముగా చేసి నీ వందనను స్థిరముగా చేసి నిరతము నలరాడెడి మా ప్రభువా నిరతము నలరాడెడి మా ప్రభువా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వేయి తరముల వరకు సరిగా విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగా ప్రభు యేసు
అంతరిక్షము సత్యమాపై యేసు అంతరిక్షము నదిగా మించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అమును మన ప్రభు యేసు రాకడవరముగా నీదు విశ్వాస మా ప్రభు యేసు అంతరిక్షము నదిగా మించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము ఆత్మకును తరతరములకు మహిమానముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలును నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షందగా ఆరాతో మా ప్రభుని ఆరాధించెదము పాపము నుండి స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ దాసుడు ప్రభాకర్ వారి కుటుంబం నుండి వంశీని ప్రభా మరి ఏర్పాటు చేసుకుని ప్రభా మరి ఈ సమయంలో ఈ భీమవరం గ్రామంలో పట్టణంలో ప్రభా నీ ప్రియ కుమారుడు శర్మ గారు వారికి కుమార్తె రీతికను బట్టి నేను మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా వారి మీ నామంలో రక్షించుకున్నమైనటువంటి కార్యక్రమం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో చేరి వచ్చిన బంధువర్గాన్ని బట్టి సంఘాన్ని బట్టి నీ దాసులు పరిస్థితుల కొరకై మీ కొందనాలు ప్రభా క్షేమంగా తీసుకొని ఇచ్చినారు ప్రతి ప్రభా బహుమానాన్ని ప్రభా మరి ప్రతి ప్రభా మరి దీవించము పరిశుద్ధపరచము వారికి ఇచ్చిచుండగా మీ ఆనందం సంతోషము ఇవ్వండి మీ దీవెనలు ఈ కుటుంబాల పక్షంగా ఉంచుము ముందుంచబడిన బాధ్యతలన్నింటిలో కూడా మీరు తోడైనండి దీని కొరకై ప్రతి ఒక్కరూ ప్రార్థించడం కూడా సహాయం చేయండి చేరి వచ్చిన ప్రభా మరి బంధువర్గానికి సంఘానికి ప్రభా ఈ సందర్భంలో ఏమైతే అవసరమైందో దీని కొరకే అభిషేకించుకుని దాసుని కృతజ్ఞాపం చేసుకుని ప్రతి నోటికోండి మీరు మాతో మాట్లాడమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము మా తండ్రి. శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము పత్రికగా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మాడిపోనివ్వగా పరచితివే నా యేసయ్యా దూరమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేంచలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యం మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా
పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. మంచిది, కొద్ది మాటలు దేవుని వాక్యంలో నుండి మనం విందాం. అమ్మా దయచేసి మీరు ఎంత మౌనంగా ఉంటే నేను అంత తొందరగా ముగిస్తా. అలాగే రీతిక, ఈ బిడ్డలు నాకు చాలా కాలం నుండి తెలుసు. రీతిక నాకు 5 రూపాయలు బాకీ ఉంది. ఎప్పుడు తీరుస్తుందో తెలియదు, మరిక కొడుకు పుట్టినాక తీరుస్తుందేమో. చాలా భక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు. నేను ఎవరి దగ్గర మోమాటానికి చెప్పను. నేను ఇక్కడికి వస్తే జోసఫ్ నన్ను విడిచిపెట్టకుండా పరిచర్య చేస్తారు. పాప ఏదైనా అడిగితే వాక్యంలో నుండి నేను ఒకరోజు వాక్యం చెబుతూ ఒక మాట అడిగితే టకామని సమాధానం చెప్పింది. ఎవరైతే చెబుతారో వాళ్ళకి 5 రూపాయలు ఇస్తానన్నాను. ఆమె చెప్పింది, నేను మర్చిపోయాను ఇవ్వడం. నేను వెళుతూ ఉంటే వచ్చి అంకుల్ నాకు 5 రూపాయలు ఇవ్వండి అంది. ఆ 5 రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటావా అన్నాను. అంకుల్ మీకు గుర్తుగా దాచిపెట్టుకుంటాను అంకుల్ అంది. మంచిదమ్మా అన్నాను. దేవుని మహాకృప, వివాహం అనేది పరలోకంలో నిర్ణయించబడి భూమి మీద జరిగిస్తాడు దేవుడు. వివాహంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి నిశ్చితార్థం, రెండవది ప్రధాన కార్యక్రమం, మూడవది వివాహం. చాలామంది ఇదే ప్రధానం అనుకుంటారు. ఈ 3 అంతల అనుభవాన్ని జరిగించడానికి దేవుడు ఓ అద్భుతమైన లేఖనాన్ని రాసిపెట్టారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. చదవగలిగిన వారు. పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ మీకు ఏమీ తక్కువ లేకుండా కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. దేవుని ఆజ్ఞ ఇది. దేవుని ఆజ్ఞ, మీ కుమారులకు పెండ్లిండ్లు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి అన్నాడు. కనుక ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి, లేకపోతే మీరు అనుకున్నట్లుగా ప్రధాన కార్యక్రమం అని కూడా అంటారు. ఎందుకు ఈ నిశ్చితార్థం జరుగుతుంది? నేను కొన్ని మాటలు, పావు తక్కువ 2 అయింది, 2:15 ముగిస్తా. మీరు సైలెంట్గా జాగ్రత్తగా వినండి. హోషియా గ్రంథం. నిన్ను నేను ప్రధానం చేసుకుంటాను. నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రధానము చేసు. ఇందులో 3 మాటలు చెప్పాడు. ఒకటి, నా దయ. ఇట్లా చెబుదాం. ఈ వివాహం జరగడం, ఈ నిశ్చితార్థం జరగడం ఏంటంటే నా దయ వల్లనే జరుగుతుంది. దయా దాక్షిణ్యాలు చూపుట వలన. 2, నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను. 3వది పై మాట, నీవు నిత్యము నాకుండునట్లు, నాతో ఉండునట్లు. వింటున్నారమ్మా? రీతిగా చూస్తున్నావా? బైబిల్ అటు చూస్తున్నావా? వాళ్ళ ఫోటోలకి వెళ్ళి చూడొద్దు. ఫోటో అంటే మనం ఎట్లా చూసినా అది ఫోటో అవుద్ది. కనుక పోజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. 3 మాటలు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నీకు దయాదాక్షిణ్యం చూపుటకు నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. 2వది, నమ్మకాన్ని బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. 3, నిత్యము నీవు నాకుండునట్లు నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను అన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట ఇది.
ఇంకొక మాట చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు సహించాలని నేను కోరుతున్నాను. ఎలాగైనా సహించండి. దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి చూడండి, సంఘమేమో పెండ్లి కుమార్తె కన్యక, వరుడేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రోజు పెండ్లి కుమార్తె స్థానంలో సంఘం ఉంటుంది, పెండ్లి కుమారుని స్థానంలో ప్రభు ఉంటారు. ఈరోజు వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నారు. ఎవరైతే రక్షణ పొందారో, ప్రభువుని అంగీకరించారో, వారు రేపటి దినాన ఆయన మనల్ని ప్రదానం చేశారట. నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటాం. మధ్యాకాశంలో వివాహం జరగబోతూ ఉంది. ఇంకొక మాట చూడండి, మత్తయి గారు రాసిన సువార్త. బైబిల్ గ్రంథంలో ఓ అద్భుతమైనటువంటి ప్రధాన కార్యక్రమం ఉంది. నేను దానికి ఒక పేరు పెట్టుకున్నాను. ఇది దేవుని నిర్ణయం. ఇదేమిటట? దేవుని నిర్ణయం. ఆదికాండం దగ్గరికి రండి. నేను గబగబా చెప్పి ముగిస్తాను. ఆదికాండం దగ్గరికి రండి. 24వ అధ్యాయం, 24వ అధ్యాయం మొదటి వచనం. బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. తన కలిగిన సమస్తమును నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక వెళ్ళి ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా మీ చేత ప్రమాణం చేయిస్తున్నాను. ఆ ఇంటి పెద్దదాసుని పిలిచాడు. అబ్బాయి, నా కొడుకుకి పెండ్లి వయసు వచ్చింది కాబట్టి ఆయనకు పెండ్లి చేయాలి. ఆమెమో లేదు కనుక నేను ఏం చేయాలో ఆ విషయం నీకు చెబుతున్నాను అని ఈ మన మధ్యలో ఉన్నారే కనానీయులు, వాళ్ళ పిల్లల్లో ఎవరు పిల్లని చేయొద్దు, నా బంధువుల దగ్గరికి వెళ్ళి తీసుకొని రా అన్నాడు. నా బంధువులు అనగానే మనం ఏమనుకుంటామంటే శరీర సంబంధమైన బంధుత్వం, కులము, గోత్రం అనుకుంటాం. ఎవరి బంధువులంటే ఎవరైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడినారో, ఎవరైతే ఆయన పాదాల దగ్గర బ్రతుకుతున్నారో వాళ్ళందరం ఎవరమంటే క్రీస్తు యేసు యొక్క రక్త సంబంధులమైన బంధువులు. తీసి రిబ్కాకు ఇచ్చెను. చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ఈ యొక్క రోజు మీ బిడ్డలతో కలిసి మేము ప్రార్థించడానికి గాను, మిమ్మల్ని ఆరాధించడానికి గాను, మహిమపరచడానికి గాను ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీ దాసులు ఇచ్చిన వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు తండ్రి. దానిని గ్రహించి దాని ప్రకారం ఈ కుటుంబం కట్టబట్టడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జోసెఫ్, రీతిక ఇద్దరి పట్ల మీరు చేసిన మేలును బట్టి వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆనాది సంకల్పంలోనే మీరు వీరిని జగత్ పునాది వేయబడక మునిపే మీరు ఎరిగిన దేవుడు తండ్రి. వీరి పట్ల మీరు కలిగిన ఉద్దేశంను మీరు సఫలం చేసినందులకు వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇరు వర్గాల తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. వారికి కలిగిన ఈ సంతోషకరమైన దినం అయినా వారు దీన్ని వారికి అనుగ్రహించినందుకు వేళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, వీరు ప్రతి విషయంలో మిమ్మల్ని గణపరిచేవారుగా ఉండటానికి కృప దయచేయండి. ఆయన ఎల్లవేళలా మీ సన్నిధిలో ఉన్న సంతోషమును, ఆనందమును గుర్తెరిగి ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిలో కనబడేవారుగా ఉండటానికి
కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న సహోదరుడు నాయన దానియేలు గారు చెప్పిన వాక్య ప్రకారం వారు జీవించి మిమ్మల్ని మహిమపరిచే రీతిగా వాళ్ళు ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో వారు నమ్మకస్తులై మిమ్మల్ని మహిమపరిచే వారికి ఉండటానికి కృప దయచేయమని, వారి యొక్క తల్లిదండ్రులను ఆయన ఇక్కడున్న పాస్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ కొద్ది నా ప్రార్థన నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈరోజు నా ఎంగేజ్మెంట్కి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం. నేను కెరీర్ని ఈరోజు చూడటాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. యాక్చువల్గా నాన్నగారు చూశారు, తర్వాత చెల్లి బావ చూశారు, తర్వాత మా అమ్మ కొంతమంది చూశారు. నాకైతే దేవుడు ఎప్పుడో చూశాడు ఆ అమ్మాయిని. దేవునికి స్తోత్రం. దేవుడు తల్లి గర్భంలోనే ఎప్పుడో నిర్ణయించేశాడు తను నా కోసం. కాబట్టి కెరీర్కి మరొకసారి మీ అందరి సమక్షంలో ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ కెరీర్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా బద్దగా చేసుకోవడం, ఇది దేవుని సంకల్పం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నాన్నగారి వారి ఫ్యామిలీలో కోడలుగా, పెద్ద కోడలుగా అడుగు పెడుతున్నాను. ఐ టు లవ్ యూ. థ్యాంక్ యూ. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా.
శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది నీ వివాహము. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది అది యెహోవాల కలిగినది, అది మా కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించి ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించున్నాము. ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. ఎంతో నమ్మదగిన దేవా. వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గడిచిన నా తండ్రి ప్రభా, ఈ దినములన్నీ కూడా మమ్మల్ని ఎంతో నీ యొక్క సజీవుల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని కాచి కాపాడు నా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇప్పుడు నా తండ్రి జరగబోయే కార్యక్రమాలు నా తండ్రి మీకు తెలిసే ఉన్నది నా తండ్రి. వివాహము నా తండ్రి అన్ని విషయంలో ఘనమైనది నా తండ్రి అని నీవే చెప్పి ఉన్నావు నా తండ్రి. ప్రభా యేసయ్య, ఇప్పుడు నా తండ్రి వంశీకి నా తండ్రి ప్రభా
ఈ వివాహం కుదుర్చుకున్నారు నా తండ్రి ప్రభా యేసయ్య. ఇప్పుడు నా తండ్రి పసుపు వేసి చూడగా నా తండ్రి పసుపుతో ప్రారంభించారు నా తండ్రి ప్రభా. ఈ కార్యక్రమాలన్నీ నా తండ్రి మీ యొక్క ప్రభా ముందుకు జరిపించిన నా తండ్రి ప్రభా యేసయ్య. ఏ ఆంధ్ర లేకుండా చక్కగా కాచుకోకూడదు నాయన ప్రభా యేసయ్య. ఇక్కడ ఉన్న వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించుకుంటున్నాను ప్రభా నాయన. ఈ సంతోషకరమైన ఈ శుభదినంలో ప్రభా నాయన మరి మా స్వగ్రామంలో ప్రభా ఇలాగ నాయన మీ సన్నిధిని కలిగి ఉండటానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి దయని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. మా ప్రియులు కొంతమందిని పిలిచాం ప్రభా, పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరని నీ ఉద్దేశంలో ఉన్న బిడ్డలందరినీ నాయన మీరు తీసుకొచ్చారు ప్రభా. మీకు వందనాలు నాయన. నా కుమారుడు నాయన పెద్ద కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ఇంతవరకు నాయన ఆయా పుట్టుక మొదలుకొని ప్రభా ఇంతవరకు కూడా నాయన కృపాక్షేమాలు ప్రభా నా బిడ్డ ఉంచు ప్రభా నాయన ఇంతవరకు మీరు కాపాడారు ప్రభా. ఇదిగో నాయన వయసులో ప్రభు నా తండ్రి దేవా ఇదిగో జరిగిస్తున్న నాయన మరి వివాహం కొరకు నా ప్రభా మీరు సిద్ధపరిచినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. రీతిని ప్రభా మరి జోషప్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు, పిల్లల కానండి వారికి వయసులో మరి పెళ్లి చేయండి అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మీ కుమార్తెలకి పురుషుల్ని సంపాదించండి అంటే వారికి పెండ్లి కుమారుడిని మరి చూసి చక్కగా వివాహం చేయండి అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి నా జీవితంలో మా పిల్లల విషయంలో అయితే 30 సంవత్సరాల వరకు కూడా పెళ్ళిళ్ళు చేయను అని చెప్పాను. అంటే నా టార్గెట్ ఏంటంటే 25 సంవత్సరాలు చేయాలని. అంటే ఇంకా ఈ నెల 26 వెళ్ళిపోతుంది, అంటే అప్పుడు 25 వెళ్ళి 26 వస్తాయి. కానీ ఈ లోపే నేను అనుకున్నట్లుగా దేవుడు ఇలాగా తన యొక్క ఉద్దేశం చొప్పునే నేను పలికిన విధానంగా మరి వివాహం చేయటానికి దేవుడు మరి నిజంగా తన ఏర్పాటు తన ఉద్దేశాన్ని బట్టి నేను మరి చాలా సంతోషిస్తున్నాను. 25 సంవత్సరాలని చేస్తానన్న రీతిగా మరి వివాహం చేయటానికి దేవుడు మరి తన కార్యాన్ని అనుమతించాడని చాలా సంతోషంతో మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్ళ
తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన పరిశుద్ధ తన శుద్ధ మగునాత్మ వరము నిడు నాత్మ పరిశుద్ధ ఆనంద ప్రేమ నిత్యముగా పరిశుద్ధ పరిశుద్ధ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొంది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదు. మన తర్వాత కూడా అనేక తరాలు భూమి మీదకు రావచ్చు. దేవుని చిత్తమైతే, దేవుడు రాకడ ఆలస్యమైతే. అయితే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించునని చెప్పబడిన లేఖనం ప్రకారము శరీర సంబంధమైనది తాత్కాలికమైన ఆహారం మనం తీసుకుంటున్నాము. అది కొంతవరకే మేలు. కానీ ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా 21వ తేదీ
ఘనమైన పరిశుద్ధ వివాహం జరగనై ఉంటుండగా ఆ వివాహంలో ఒక భాగంగా వధువుని సిద్ధపరుస్తారు. వాడుక భాషలో పెళ్లి కూతుర్ని చేయటం అంటారు. దేవా, ఆ బిడ్డను నీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ దయలోను దేవా పెద్దల దయలోను ఈ బిడ్డ వైవాహిక జీవితం కూడా ఉండటకు సహాయం కోరుకుంటూ లేఖనాలు మా మధ్యకు తీసుకొచ్చారు. అబ్రహాం శారాల యొక్క జీవితం తీసుకొచ్చారు. ప్రభా, అలాగున ఈ బిడ్డల యొక్క సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును. పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును. పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. అది నూతన పరచును, హరింప చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, హరింప చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింప చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింప చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం.
జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. పుష్పములన్నీ విరబూ. పరిశుద్ధుడు అయిన మా తండ్రి దేవా మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో శ్రీబిడ్డ రీతికను మరి పెళ్లి కుమార్తెగా అలంకరించి తండ్రి నీ యొక్క కృప కొరకు, నీ యొక్క జీవిత కొరకు, నీ ఆశీర్వాదాల కొరకు నీకు ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. తండ్రి ఇది మొదలుకొని ప్రభా తన వివాహ దినములో ఆ పరిశుద్ధ వివాహంలో పాల్గొంది వరకు నాయన నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాపాడి వివాహంలో నాయన పాల్గొందే భాగ్యము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా తండ్రి, మరి షారావలే మరి రెప్కావలే ప్రభా మా పితరాండ్రు తండ్రి యోగ్యులైన వారి తన జీవితము నీకు మహిమకరముగాను వారికి ఆశీర్వాదకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరమైన కుటుంబంగాను మరి బిడ్డ యొక్క జీవితము ఉండటానికి సహాయం చేయమని ప్రభా కూడి వచ్చిన ఆయన ప్రతి ఒక్కరిని పెద్దల్ని చిన్నల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి నీ దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించమని ముఖ్యంగా ప్రభా ఇరు పక్షాల ఉన్న రీతిగా తల్లిదండ్రుల కొరకు మరి జగన్ కొరకు అలాగే జోసెఫ్ ఆయన తల్లిదండ్రుల కొరకు అన్నదమ్ముల కొరకు వారి కుటుంబ మరి బంధువర్గం కొరకు అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ మీరు క్షేమంగా నడిపించండి. ఎటువంటి చిన్ని శోధన కూడా కలగకుండా ముఖ్యంగా ఈ ప్రియబిడ్డ చుట్టూ నీ కంచిని కాపుదల ఉంచి కాపాడమని తండ్రి తన జీవిత పర్యంతము క్షేమంతోనూ ఆరోగ్యంతోనూ నాయన మరి ప్రభా భూ ఫలాలతోనూ గర్భ ఫలాలతోనూ మీ ఆశీర్వాదాలు కుమ్మరించి ప్రభా తండ్రి తల్లిదండ్రులకు సంతోషాన్ని అటు అత్తమామలకు సంతోషాన్ని ఇచ్చే బిడ్డగా ఈ బిడ్డ కుటుంబ జీవితం ఉండటానికి కృప చూపించమని ముఖ్యంగా ప్రభా నీ మెండైన ఆశీర్వాదాలతో నింపి తండ్రి బిడ్డను ఆశీర్వదించమని నీ చేతుల్లో పెడుతూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి నీకే ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. శుభమంగళం నీకు శుభమంగళం. శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తు
సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభవ